గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో అంటే బేసికలీ ఇప్పుడు చాలా అంటే మంచి వ్యాలిడ్ పాయింట్ ఒకటి ఏంటంటే కాస్ట్యూమ్స్ గురించి మంచిగా మాట్లాడారు. అట్లీస్ట్ మీరు ఒకవేళ ఎంజాయ్ చేయండి మీకు అంతగా కావాలనుకుంటే, లేదంటే వదిలేయండి. చిరంజీవి గారు చెప్పిన మాట ఏంటంటే చెడు అదే మంచి మైక్ లో చెప్పండి, చెడు చెవులో చెప్పండి అని ఒక ఈవెంట్ లో. సో అలా ఉండండి అని చెప్పి. బట్ లాస్ట్ టైం కాంట్రవర్సీ అయింది మీకు తెలుసు. ఓకే అక్కడ ఏదో ఇష్యూ అయింది, మన యాక్ట్రెస్ తెలుసు కదా మీకు, రాజాసాబ్ ఈవెంట్ కి ఆవిడకి అలా అయింది. అయినప్పుడు మళ్ళీ డ్రెస్ గురించే ఇంకొకరు చెప్పి డ్రెస్సింగ్ మంచిగా వేసుకోండి అని ఇంకొకరు సంథింగ్ వీళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు కదా. I was invited for one of the pub events. There's bodyguards everywhere. ఇక్కడ ఇద్దరు ముగ్గురు నలుగురు ఇలా గుంపుగా ఇలా తీసుకెళ్తున్నారు. ఇలా తీసుకెళ్తుంటే మధ్యలో ఒకడు he did like this. He did like this. I know. He You should have caught his hand. No, I will tell you what I did. He did like this. I don't know. ఇలా మెల్లగా వచ్చి ఇలా అనేసి అంటున్నాడు. ఇలా చూసా. You know who that person is. ఫస్ట్ మన తల మీద బాడగా I did this. And then I went. I did that to him. I don't know what it felt. If I had not done that to him, no, I would have felt bad. నేను అలా కొట్టి వాడిని ఒక మాట అనకపోయి ఉంటే I would have felt bad that why did I didn't allow. It's not my mistake. There were bodyguards, there were everybody. I was covering my. Until then, I was walking freely. From then, I kept like this and walked. Because you see how men are. They kontamandi. You have to be well taught. You should know what to do or what not to do. And you can't do that to somebody just because she's available and close. You can't do all that. I good. పెద్ద మొట్టిగా ఇచ్చి scolded him. And everybody saw. ఎవరికి అర్థం కాలేదు. అది నాకు వాడికి తెలిసిన సీక్రెట్. వెనకాల నుంచి రాంప్రసాద్ గారు ఏమైంది అంటున్నాడు. అడిగిచ్చాడు. నిజంగా ఎంత బోల్డ్ గా ఉంటారు మీరు, అంటే అంత ధైర్యంగా అంత బ్రేవ్ గా. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నలుగురు ఉన్నారు కదా, ఏదైనా అయితే చూసుకుంటారు. There are 4 people who can take care. Then also they call me as a guest. If something bad, something they will take care. But I really think what you wear, you should be comfortable. Exactly. మనం ఇలా వేసుకునే ఇలాగే ఉన్నాను, ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాను. ఇలా ఉంటేనే వాడు టచ్ చేశాడు. అలా ఉన్నప్పుడు ఈ నలుగురిలో వెళ్తున్నప్పుడు అగ్లీగా వల్గర్ గా డ్రెస్సింగ్ చేసుకోకుండా మనం ఉండాలి. ఐ టోల్డ్ యూ లైక్ సిచ్యువేషన్ వైజ్ సిచ్యువేషన్ కి తగ్గట్టు వేసుకుంటే బెటర్. వెన్ యూ నో ద సిచ్యువేషన్ ఇస్ లైక్ దిస్, ఇట్ ఈస్ బెటర్ యు నాట్ వేర్ సంథింగ్ where he could touch my t-shirt. Where if somebody has a access, he will touch you everywhere. No, how can you అంటే మనకి మనకి సేఫ్టీ అంతలాగా ఉండి చాలా ఎక్కువ మంది స్క్వాడ్ ఉంటే ఓకే, తప్పితే మనం కూడా కొన్ని సార్లు లిమిట్ కి మించి వెళ్ళకపోతే బెటర్. ఒక లిమిట్ ఇస్ గుడ్ until you feel comfortable. Don't pull down. And you are pulling down, you know you are not comfortable, then why are you wearing it? Correct. Wear it because you are very comfortable. If you are not, don't wear it. But then if you are only uncomfortable, why do you trigger so much? You don't have to. అలా అని మగవాళ్ళు మీరు ట్రిగ్గర్ అయిపోతారు, అమ్మాయిలు ఇలా అలా. కొంతమంది నేర్చుకొని రావాలి. అది చిన్నప్పటి నుంచే ఉండాలి ఆ ట్రైనింగ్. బయటకి మనకి డిఫరెన్స్ ఎందుకంటే పీపుల్ ఆర్ వేరింగ్ సంథింగ్, వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి దే హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. లైక్ పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు ఇలా యంగ్ ఏజ్ లోనే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. మనకి ఇక్కడ అంతా ఇది తప్పు అది తప్పు అని, కాబట్టి సీక్రెట్ గా ఫోన్ మాట్లాడి సీక్రెట్ గా చూస్తాం, సీక్రెట్ గా వీడియోలు చూస్తాం. ఎవరైనా వీడియో, it's like it's not allowed. You should not do this, you should not do this, not this. I think as a human body you need what you need, but then you should learn to respect everyone. And you should respect. If somebody doesn't like it, they don't like it. Correct. If they like it, they will only be with you. And until then, you don't go into somebody else's privacy. Don't touch them. Space also. Without their consent or. Correct.
నైస్ నైస్. అంటే సీరియస్ సబ్జెక్ట్ ఇది, మనం ఏదో సరదాగా ఫన్ చేసుకున్నాం కానీ మరి నిన్న వాళ్ళని మొన్న touch చేయలేదు నన్ను మనం. అడిగారు మీ యాక్టర్స్ ఎందుకు ఇప్పుకొని తిరుగుతారు, సంబడి ఆస్డ్ మీ మీ యాక్టర్స్ ఎందుకు ఇప్పుకొని తిరుగుతారు, వై డూ దే ఓపెన్ అండ్ రోమ్ ఓపెన్. ఇట్స్ నాట్ లైక్ దట్, it's not like that. This is an entertainment industry, glamour field, and it's about personal choice, no? Like if you are comfortable in whatever you're wearing, you should be allowed to do that. Why are we restricting? If we are, they are not uncomfortable. We are uncomfortable seeing that. So then we are the problem, no? If you are uncomfortable, don't look. Why make the other person? She doesn't have, or that person does not have a problem wearing whatever they want to wear. Even హనీలో తను ఎప్పుడు నైటీలో, నేను ఎప్పుడు చీరలో, is fully covered in పద్ధతిగా ఏదైతే అమ్మాయిలు వేసుకుంటే అబ్బాయిలకి నచ్చదో అది వేసుకొని ఉంటుంది తను, ఆల్వేస్ ఇన్ నైటీ. Yeah. It was quite sad though. And in different kind of makeup. Very nice makeup. And people were like, I was scaring everyone in the production. So yeah, we all know you came from God's own country, right? Kerala. And people call her like she came from heaven. Divi. Divi from Divi. Divi. Yeah. Divi But, means heaven? yes. Oh, okay. Yes. So but Kerala and here తెలుగు స్టేట్స్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ రెండు చోట్ల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంట్లో కొంచెం భయం ఉంటుంది గ్లామర్ ఫీల్డ్ అనగానే, దే విల్ ఫియర్ ఏ లాట్ అబౌట్ అస్, అంటే మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ. బట్ మొన్న చిరంజీవి సార్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఏంటంటే, ఇండస్ట్రీ ఈజ్ సేఫ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. సో డోంట్, అంటే ఇక్కడ ఏదో కాస్టింగ్ కౌచ్ ఉందని ఇదని ఏం ఫీల్ అవ్వకండి. ఇట్స్ లైక్ ఏ మిర్రర్. మీరు సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే మీకు ఆపోజిట్ లో కూడా అలాగే వస్తుంది. Whatever sir told is absolutely right. I saw it on stage. దాన్ని కూడా ట్రోల్ చేశారు, which is very bad. And we have come to the industry. నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఫేస్ చేసినవి ఇప్పుడు ఫేస్ చేయలేదు. మనం యాజ్ వి గ్రో ఇట్ ఈస్ డిఫరెంట్. అండ్ ఫేసింగ్ అంటే ఎప్పుడైతే మొద్దులాగా, ఎప్పుడైతే మనకి ఏ నాలెడ్జ్ ఉండకుండా మనం ఇండస్ట్రీ కొత్తలో వస్తామో, అప్పుడు ఎవడో ఒక ఎదవ 1-2 డైలాగులు వేస్తే దానికి మనం భయపడి చాలా మంది పారిపోతారు, తిరిగి వెళ్ళిపోతారు. బట్ వెన్ యూ ఫేస్ ఇట్, వెన్ యూ ఆర్ లైక్ లేదండి అని డీల్ చేయడం కూడా రావాలి. తెలివితేటలు అందుకే చదువుకోవాలి. ఫస్ట్ చదువుకుంటే ఈ తెలివిగల థింగ్స్, ఎవరైతే ఆపోజిట్ వాడు ఏమన్నా డైలాగ్ వేసినా ఏమైనా మాట్లాడినా ఇలా కాదు అలా కాదని చెప్పడానికి ఉంటుంది. నువ్వు ఒకవేళ నిజంగా ఒకరితో తిరిగినా సినిమా వస్తుందని గ్యారంటీ లేదు. సినిమా అనేది ఎవరితోటో తిరుగుతేనో, ఎవరితోటో ఎక్కడికో వెళ్తేనో, ఈ కాస్టింగ్ కౌచ్ చేస్తేనే జరగదు. ఇట్ ఓన్లీ కమ్స్ టు యూ వెన్ యూ హ్యావ్ the desperation, like if you have passion ఉండాలి, And నీకు యాక్టింగ్ వచ్చి ఉండాలి, డాన్స్ అన్ని ఉండాలి. ఏవి లేకపోయినా యాక్టింగ్ వచ్చి ఉండాలి. లుక్స్ ఇవి అవి అసలు మ్యాటర్ కాదు. ఏదో ఒక లుక్ లో నీకు ఛాన్స్ వస్తుంది, కానీ నీకు యాక్టింగ్ వచ్చి ఉండాలి. అండ్ ఈ తెలివిగల మైండ్ సెట్ కూడా ఉండాలి. ఎవడో ఏదో చెప్తే నువ్వు లొంగిపోతే లైఫ్ లో ఎవరు ఎదగరు. దిస్ ఇస్ ఆల్ నిజంగానే. అంటే ఒక్కొక్కరు ఎవరో ఎక్కడో ఒక దగ్గర బ్యాడ్ గుడ్ రెండు ఉంటాయి. బ్యాడ్ ఫెలో ఎవడో తగిలితే ఇదే ఉంటుందని అనుకోవడం వెరీ రాంగ్. అండ్ నాకు తెలిసి ఒక ఆడ మొగ మధ్యలో ఎప్పుడు ఇదే ఉంటుంది. దేర్ ఇస్ అన్ అట్రాక్షన్. సో ఎవ్రీ మెన్ ఇస్ అట్రాక్టెడ్ టు అ విమెన్ అండ్ దే కీప్ ట్రయింగ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కీప్ ట్రయింగ్. తిన్నకైనా, నాకైనా, మీకైనా చాలా మంది అమ్మాయిలు, ఇట్స్ అన్ అట్రాక్షన్. సో దానిలో మళ్ళీ అడ్మిరేషన్ గానీ అడోర్ చేయడం ఈ కైండ్ ఉంటాయి, కొన్ని ఈ కైండ్ ఉంటాయి. అది కొంచెం అగ్లీగా ఉన్నవేమో అవి దాన్ని అలా చూసినట్లయితే ఓకే, వీడితో వెళ్తే నాకేమన్నా ఛాన్స్ ఇస్తాడే, అస్సలు ఇవ్వడు. వెళ్ళిపోతే యు ఆర్ నాట్ న్యూ టు హిమ్, యూ వోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ. హీ విల్ సర్చ్ ఫర్ అనదర్ విమెన్ నౌ అండ్ దెన్ హీ విల్ ఆఫర్ ద సేమ్ థింగ్ టు హర్. వేరే అమ్మాయికి ఆ సినిమా నీకు ఎవరు ఊరికే నువ్వు తిరుగుతున్నందుకు కానీ నువ్వు వాళ్ళతో ఉన్నందుకు కానీ ఇవ్వరు. నీకు టాలెంట్ ఉంటే, నీకు నిజంగా ఉంటే, నువ్వు చేయగలిగితే ఇస్తారు. తిరిగినంత మాత్రాన సినిమా అసలుకే రాదు. తిరిగితే ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ దట్ పర్సన్, యు విల్ నాట్ ఈవెన్ గెట్ దట్ ఆపర్చునిటీ. ఇట్స్ లాస్ట్. యాక్చువల్లీ యు నో వాట్, బిగ్ బాస్, డ్యూరింగ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఐస్ గ్రాప్ చేస్తారు, ఇప్పుడు అటెన్షన్ గ్రాప్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారితో యాక్ట్ చేశారు ఇమీడియట్లీ. ఆయన అక్కడే అనౌన్స్ చేశారు, ఐ విల్ గివ్ యు ఏ ఛాన్స్ అని చెప్పి. Oh, nice. And did you I did Godfather with him. Oh, nice. And nice. he's my godfather.
Chiranjeevi garu. I love him so much, Chiranjeevi garu. I think whatever graph was here until he praised me. When he praised me, the graph went big, and then Whole then he gave- Andhra and Telangana praised he gave her. me an opportunity in his film, and I get to work with a person like Chiranjeevi garu itself is a Achievement అది. it's a like achievement. Lifetime I'm a new achievement. person. Yeah, You are yeah, there. yeah. I just I started my career, and then I got an opportunity with Chiranjeevi garu just after Big Boss, and then with a person like Chiranjeevi garu, the Yeah, mega yeah, star yeah, yeah. of Tollywood, Yeah. it is. I feel so lucky to be performing with him, and he didn't have to. For my closes, he was standing and still giving me expressions. Oh, nice. It is not at all his job. అసలు ఎవరు అవును, ఉండక్కర్లా, అవును. అసలు ఆయన జాబే కాదు. అలాంటిది ఆయన అక్కడే ఉండి నాకు ఎక్స్ప్రెషన్, సో ఐ గెట్ టు గివ్ మై ఎక్స్ప్రెషన్ బ్యాక్ లాగా హీ వాజ్ స్టాండింగ్ ఫర్ మీ. అండ్ ఎవరైనా డూపో నుంచుంటారు, లేకపోతే ఎవరో ఒకళ్ళు అక్కడ కెమెరా డిపార్ట్మెంట్ నుంచుంటారు, చిరంజీవి గారికి అవసరమే లేదు. He impressed me so much that I really admire him. He's like my godfather. Oh, nice. Yeah, అంటే ఆపర్చునిటీ ఏదో ఇచ్చాం కదా అన్నది కాకుండా ఆయన అదే ఫుల్ఫిల్ నాకు అయ్యే వరకు చాలా దగ్గర ఇష్టం. ఉన్నారా? ఆయన బర్త్డే రోజు అనుకోకుండా చిరంజీవి గారు తిరుపతిలో ఉన్నారు, నేను తిరుపతిలోనే ఉన్నా. ఓకే. ఎర్లీ మార్నింగ్ 5:30, 6 అవుతుంది, సుప్రభాత సేవకి వెళ్ళి వస్తున్నారు. I got to wish him in Tirupati temple, inside the temple. I felt so blessed that day also. నైస్. Good. Yeah. But I want to work. I want to dance with him. He told me he will give me an opportunity next to him. I don't know when. I want to dance, do the dance number with him. Nice. I want to do dance number with Nag sir, with Venkatesh Garu, with all the good big actors. అందరినీ చూసి పెరిగాను, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. I want to do in here. I want to do good roles. I hope you get to do all your dreams come true. Thank you. Okay.